హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న స్వీట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. స్వీట్ చేసింది అయితే నేను కదండి, మా అన్నయ్య పాప. తనకైతే ఇలాంటి వెరైటీ వంటలు అయితే చాలా ఇష్టం, ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. మేము వెళ్ళామని ఇలా బ్రెడ్ హల్వా చేసింది. బ్రెడ్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకుంది. దానికి ఆ ముక్కలకి సైడ్లన్నీ కట్ చేసేసి ఉంచుకుంది. తర్వాత ఒక ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి ఉంచిందనమాట. తర్వాత ఈ కుక్కర్లో చూపించాను కదా, ఒక గ్లాసు వరకు షుగర్ని వేసింది. కొద్దిగా నీళ్ళు వేసి అందులోని యాలకుల పౌడర్ చేసుకొని వేసుకుంది. షుగర్ అంతా కరిగే వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఒకవైపుగా చికెన్ కూడా వండుతుంది. తనకు చాలా ఇష్టం బిర్యానీ ఇవన్నీ చేయాలంటే. ముందు నార్మల్ బిర్యానీ చేసింది, తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ కానీ ఈ చికెన్ అది ఫ్రై చేస్తుంది అనమాట. ఒకవైపు షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే వేసుకుంది. ఇందులోని పాలు చూసారా బాగా మరిగిపోయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి ఉంచింది కదా, ఈ బ్రెడ్ ముక్కలను కూడా ఇందులో వేసేసింది. తన వంటలన్నీ మా మీద ప్రయోగం చేస్తుంది. వచ్చినప్పుడల్లా చేస్తూ ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడు వెరైటీ వంటలన్నీ చేస్తూ ఉంటుంది. స్వీట్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. చూడ్డానికైతే ఈ బ్రెడ్ ముక్కలే కొంచెం కలరు చేంజ్ అయ్యాయి కానీ చాలా టేస్ట్గా ఉంది. తర్వాత పాల పౌడరు ఒక స్పూన్ వరకు వేసుకుంది అనమాట. నెక్స్ట్ నెయ్యి కూడా వేసింది. ఒక 100 గ్రాములు ఉంటుంది అనుకుంటా. ఈ నెయ్యి వేసిన తర్వాత చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలి, ఈ నెయ్యి అంతా తేలే వరకు. ఇప్పుడు మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. అందులో జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసింది చూపించలేదు కదా మీకు, జీడిపప్పులు కూడా వేసింది. తర్వాత స్వీట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకైతే ఈ రెసిపీ చూపించినందుకు మా మేనకోళ్ళకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.